కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ప్రియులారా, ఈ కీర్తన అంతటా మనం చూస్తే దావీదు మహారాజు ఒక రకమైన ఆత్మీయ భయంతో బాధపడుతున్నాడు. ఎక్కడ భక్తిహీనులతో పాటు తనకు తీర్పు తీర్చబడి తాను కూడా శిక్షింపబడతానేమోనని అతడు వణుకుతున్నాడు. తాను దేవుని విరోధులలో ఒకడిని కానని దావీదు హృదయంలో భావిస్తున్నాడు. అందుకే ఈ లోకంలో ఎవరి సహవాసాన్ని అయితే తాను అసహ్యించుకుంటున్నాడో, నిత్యత్వంలో కూడా వారితోనే కలిసి ఉండాల్సి వస్తుందేమోనని అతడు ఎంతో భయపడుతున్నాడు. ఆ వేదనతోనే అతడు దేవునికి ఇలా ప్రార్థిస్తున్నాడు. పాపులతో నా ప్రాణమును, నరహంతకులతో నా జీవమును కూర్చకుము. భక్తిహీనులకు వచ్చే ఆ భయంకరమైన శిక్షలో తాను లెక్కించబడకుండా ఉండటానికి గల కారణాలను దేవుని కృపాసింహాసనం ముందు విన్నవించుకుంటున్నాడు. అయితే దావీదు ఇక్కడ తన సొంత నీతిని బట్టి మాట్లాడటం లేదు. యథార్థంగా, నమ్మకంగా దేవుని కృప ద్వారా మాత్రమే తనకు ఆ భక్తిహీనులకు మధ్య ఒక గొప్ప వ్యత్యాసం ఏర్పడిందని అతడు గట్టిగా నొక్కి చెబుతున్నాడు. దావీదు ఇంకా ఏమంటున్నాడంటే, పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. చూశారా, తన అంతరంగ ఆలోచనల ప్రవాహంలో కూడా తనకు ఆ భక్తిహీనులకు మధ్య ఎంతటి వ్యత్యాసం ఉందో దావీదు ఇక్కడ స్పష్టంగా ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే లోకంలోని భక్తిహీనుల ఆలోచనలు ఎప్పుడూ వ్యర్థమైన వాటితో, పాపంతో, తిరుగుబాటుతో, వేషధారణతో, దౌర్జన్యంతో నిండి ఉంటాయి. కానీ దావీదు ధ్యానం మాత్రం ఎల్లప్పుడూ దేవుని అద్భుతమైన కార్యాలపై, ముఖ్యంగా ఆయన చూపించే పరమ కృపపైనే కేంద్రీకృతమై ఉంది. అందుకే నీ కృప నా కన్నుల ఎదుట ఉన్నది అని అతడు అంటున్నాడు. మన ఆలోచనలన్నీ దేవునిపై, ఆయన సత్యముపై కేంద్రీకృతమైనప్పుడు అట్టి అనుభూతి మన ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఒకని హృదయ ఆలోచనలు ఎలా ఉంటాయో ఆ మనిషి కూడా అలాగే ఉంటాడు. బహుశా మనం వేరే ఏ ఇతర ఆధారాల కంటే మన అంతరంగ ఆలోచనలను బట్టే మనల్ని మనం సరిగ్గా తీర్పు తీర్చుకోవచ్చు. మన ఆలోచనలు ఎప్పుడూ కిందికి పయనిస్తే మనం కూడా ఆత్మీయంగా కిందికే పడిపోతాం. ఒకవేళ మన ఆలోచనలన్నీ పైనున్న పరలోక విషయాలపైనే ఉంటే మనం పరలోకం వైపు పయనిస్తున్నామని అర్థం. అక్కడ సదాకాలం దేవునితో నివాసం చేయటానికి మనం ఆశపడచ్చు. దావీదు కేవలం తన ఆలోచనల ద్వారానే కాకుండా బహిరంగంగా తన ప్రవర్తన ద్వారా కూడా దేవుని ఎదుట మంచి సాక్ష్యాన్ని పొందాడు. అందుకే నేను నీ సత్యమును అనుసరించి నడుచుచున్నాను అని దావీదు ధైర్యంగా చెప్తున్నాడు. ఒక వ్యక్తి యొక్క హృదయ ఆలోచనలు క్రియల్లో చూపించే నిజమైన దైవభక్తికి దారితీయనంత కాలం ఆ ఆలోచనలు వ్యర్థమే అవుతాయి. మన పవిత్ర ఆలోచనలు మన నడవడికను మార్చినప్పుడే అవి మన జీవితానికి విలువైన సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఒకవేళ అవి అంత బలహీనంగా ఉండి మన దైనందిన జీవితాన్ని ఏమాత్రం ప్రభావితం చేయకపోతే అవి సారం కోల్పోయిన ఉప్పు వలె నిష్ప్రయోజనంగా మారిపోతాయి. మన క్రియలు చెడ్డవైతే మనం కేవలం మంచి ఆలోచనలు కలిగి ఉన్నామని మనసులో ఓదార్పు పొందలేము. మన పరిశుద్ధత అనేది మన జీవితంలో బహిరంగంగా కనపడకపోతే మనం అనుభవిస్తున్నామని చెప్పుకునే కృప అసలు నిజమైనదే కాదు. నీవు పైకి ఎన్ని మంచి ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ నీ సంభాషణ, నీ ప్రవర్తన దేవుని చిత్తానుసారంగా కాకుండా శరీర ఆశల ప్రకారం ఉంటే నీ భక్తి ఆలోచనలన్నీ కేవలం నటన మాత్రమే అవుతాయి. అవి నీవు చెప్పుకునేటంత సత్యమైనవి, పవిత్రమైనవి, దివ్యమైనవి ఎంతమాత్రం కావు. పవిత్రమైన ఆలోచనలు, పవిత్రమైన జీవనం ఈ రెండింటినీ కలిపి చూపినప్పుడే అవి నిజమైన మారు మనస్సుకు ఖచ్చితమైన ఆధారాలుగా నిలుస్తాయి. దేవుడు మీ జీవితంలో ఈ రెండింటినీ మీకు దయచేసి ఉంటే, మీరు కోరుకున్నంత స్థాయిలో అవి మీలో ఇంకా లేవని మీరు ఒప్పుకున్నప్పటికీ, ప్రస్తుతం మీకు ఇవ్వబడిన ఆ కొద్దిపాటి కృపను బట్టే దేవునిలో సంతోషించండి. వాటిని ఇంకా సమృద్ధిగా కలిగి ఉండటానికి విశ్వాసంతో ప్రార్థన చేయడం కొనసాగించండి. మొదటగా ప్రతి క్రైస్తవుడు తన మనస్సును ఆత్మీయ ప్రయోజనకరమైన అంశాలతో ఎలా నింపుకోవాలో అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. ఎల్లప్పుడూ ఏదో ఒక దైవిక తలంపుతో క్రైస్తవుని మనస్సు నిండి ఉండటం ఆ ఆత్మకు ఎంతో లాభదాయకం. ఎందుకంటే ఖాళీగా, నిస్సారంగా ఉన్న మనస్సు తప్పనిసరిగా నిస్సారమైన, నిష్ప్రయోజనకరమైన జీవితానికే దారితీస్తుంది. ఈ రోజుల్లో చాలామంది మంచి విశ్వాసుల మనస్సులు సైతం ఖాళీగా, శూన్యంగా, వృధా ఆలోచనలతో నిండి ఉన్నాయని చెప్పటానికి నేను ఎంతో భయపడుతున్నాను.
కొన్ని సంవత్సరాల క్రితం మన పూర్వీకులైన ప్యూరిటన్స్ యొక్క ఆత్మీయ ప్రభావం ఇంకా సంఘాలలో ఉన్నప్పుడు క్రైస్తవ సంఘాలలోని స్త్రీలు దైవిక విషయాలలో చాలా మంచి ఆత్మీయ విద్యను కలిగి ఉండేవారు. వారి ఆలోచన పటిమ ఇప్పటి తరం సోదరీమణుల కంటే చాలా భిన్నంగా ఉండేది. అలాగే దేవుని పవిత్ర వాక్య జ్ఞానం వారి హృదయాలలో ఎంతో లోతుగా నాటుకుని ఉండేది. వినేవారికి ఇది ఎంతో ఆలోచింపచేసే సత్యం. అప్పట్లో భక్తులైన స్త్రీ పురుషులు సంఘంలో చేరినప్పుడు తాము దేనిని నమ్ముతున్నారో వారికి ఖచ్చితంగా తెలిసేది. అలాగే తమకు స్పష్టంగా తెలిసిన ఆ దైవిక సత్యాన్నే వారు పూర్ణ హృదయంతో నమ్మేవారు. తమ పవిత్ర నమ్మకం కోసం లోకంలోని ఇతరులతో వేరైపోవటానికి కూడా వారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవారు. అంతేకాదు, తాము నమ్మిన విశ్వాసాన్ని ఇతరుల ముందు ధైర్యంగా సమర్థించుకోవటానికి కూడా అంతే సిద్ధంగా ఉండేవారు. వారు దేవుని వాక్యాన్ని, దేవుని వాక్య మర్మాలను విశదపరిచే మంచి ఆత్మీయ పుస్తకాలను ఎంతో శ్రద్ధగా అధ్యయనం చేసేవారు. అందుకే వారు సంఖ్యాపరంగా చిన్న గుంపు అయినప్పటికీ విశ్వాసంలో చాలా బలంగా నిలబడేవారు. ఎందుకంటే వారు దేవుని వాక్యమనే ఆత్మీయ ఆయుధాలను ఉపయోగించటంలో ఎంతో నిష్ణాతులై ఉండేవారు. వారు లేఖనాల్లో బాగుగా శిక్షణ పొంది సాతానుతో చేసే తమ పరిశుద్ధ పోరాటంలో ఎంతో ధైర్యంగా నిలిచారు. కానీ ఇప్పుడు చాలామంది క్రైస్తవులు తమ ఆత్మీయ జీవితం గురించి పెద్దగా ఆలోచించరని చెప్పటానికి నేను ఎంతో భయపడుతున్నాను. వారు సంఘంలో తమ నాణేలను చందాగా ఇస్తారు. ఆరాధనా కూటాలలో తమ కుర్చీలను ఆక్రమిస్తారు. ప్రార్థనా సమావేశాలకు హాజరవుతారు. కానీ దేవుని గంభీరమైన ఉపదేశాలను ఆలోచించటానికి లేదా పవిత్ర లేఖనాల లోతైన అర్థాన్ని శోధించటానికి మాత్రం పెద్దగా మొగ్గు చూపరు. ఈ కాలపు క్రైస్తవ వేదాంతులలో కూడా ఆనాటి ఆత్మీయ ఆలోచన ధోరణిని నేను అసలు చూడలేకపోతున్నాను. నా ఉద్దేశం ఏమిటంటే, కేవలం ప్రవచనాలను వింతగా వివరించడానికో, వాక్యాన్ని రకరకాల కోణాల్లో విశ్లేషించటానికో ప్రాధాన్యత ఇస్తూ, తమ చుట్టూ సువార్త తెలియక నశించిపోతున్న ఆత్మలను పూర్తిగా పట్టించుకొని ఒక గుంపు ప్రజల కోసం నేను ఎంతమాత్రం ఎదురు చూడటం లేదు. నిజానికి మన మధ్య ఉన్న అబద్ధ ప్రవక్తలను మనం ఎంత త్వరగా పాతిపెడితే దేవుని సంఘానికి అంత మంచిది. ఎందుకంటే వారు దైవిక సత్యాన్ని లోకం ముందు హాస్యాస్పదంగా మారుస్తున్నారు. వారు సజీవ విశ్వాసాన్ని ప్రకటించడానికి బదులుగా ప్రజలు విశ్వాసంలోనికి రాకుండా అడ్డుకుంటున్నారు. కొందరైతే నెపోలియనే అంత్యక్రీస్తు అవుతాడని, అతడు యూరోప్ మొత్తాన్ని జయిస్తాడని ఎన్నో ఊహాగానాలు చెప్పారు. మరి అలాంటి వారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో అని నేను ఎంతో ఆశ్చర్యపోతున్నాను. వారు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి భవిష్యత్తు గురించి తమ సొంత మాటలు చెప్పటానికి ఏమాత్రం జంకటం లేదు. వారి వైఫల్యాలు, అపజయాలు అయినా వారి మూర్ఖత్వాన్ని ప్రజలకు చూపించి కనువిప్పు కలిగిస్తాయని నేను ఆశిస్తున్నాను. ఈ రోజుల్లో సంఘానికి దేవుని విలువైన విషయాల గురించి ఆచరణాత్మకంగా, దయతో, కేవలం పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపించే విధంగా ధ్యానించే దైవజనులు కావాలి. ఆత్మీయ నడిపింపు గల ఆ భక్తులు ఎల్లప్పుడూ తమ సొంత వివరణలతో, ఊహాగానాలతో సమయాన్ని వృధా చేయరు. దానికి భిన్నంగా వాక్యానుసారమైన దృఢమైన ఆచరణాత్మకమైన ఉపదేశాలతోనే నిరంతరం నిమగ్నమై ఉంటారు. ప్రభువులోనూ ఆయన అపరిమితమైన శక్తిలోనూ నింపబడిన అటువంటి దైవజనులు సంఘంపై ఎంతో మంచి ఆత్మీయ ప్రభావాన్ని చూపిస్తారు. మన క్రైస్తవ బోధకులందరూ కూడా ఆ రీతిగానే ఉంటే దేవుని సంఘం నిజంగా ఎంతో ఘనంగా మారుతుంది. మన శరీర అవయవాల్లో కొన్నింటికి సరైన పోషక పదార్థాలు అందకపోతే త్వరలోనే అవి తమ సొంత కణజాలాలనే తినడం ప్రారంభిస్తాయి. అలాగే మన అంతరంగ మనస్సు కూడా పవిత్రమైన దైవిక విషయాలను స్వీకరించినప్పుడు అది తనపైన తానే దాడి చేసుకుంటుందని దయచేసి గమనించండి. అలా జరిగినప్పుడు ఆత్మలో అన్ని రకాల నొప్పులు, మనోవేదనలు, అంతిమంగా ఆత్మీయ వ్యాధులు ప్రారంభమవుతాయి. మనస్సు తనపైన తానే దాడి చేసుకున్నప్పుడు అది హృదయంలో అనేక సందేహాలను, భయాలను, అనుమానాలను, దేవునిపై ఫిర్యాదులను ఏర్పరుస్తుంది. దేవుని ప్రజలలో కలిగే సందేహాలకు, ఆత్మీయ భయాలకు 90% కారణం వారు దేవునికి దూరంగా నడవటం మరియు వారి ఆత్మకు వాక్యమనే సరియైన పోషణ లేకపోవడం వల్లే సంభవిస్తాయి. నీవు గనుక ప్రతిరోజు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించకపోతే నీ మనస్సు బహుశా లోక వ్యర్థత వైపు లేదా ఏదైనా పాపపు తలంపుల వైపు మళ్ళుతుంది. అది నిన్ను త్వరలోనే నీ హృదయ ఘోర స్థితిని గూర్చి కూడా ఆలోచించనీయకుండా చేస్తుంది. నిన్ను తీవ్ర నిరాశలోనికి నెట్టివేసి ఆత్మలో ఎంతో బలహీన మనస్సు కలవానిగా మారుస్తుంది. అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన అమూల్యమైన వాగ్దానాలపై నీవు నిరంతరం ధ్యానించడం ద్వారా క్రీస్తుకు నమ్మకమైన మంచి సైనికుడిగా, సంతోషంతో సాగిపోయే ఆత్మీయ యాత్రికుడిగా ఎదుగుతావు.
ఆధ్యాత్మిక పోషణతో తమ ఆత్మలను నిరంతరం బలపరుచుకోని కొందరి విషయంలో సాతాను దాన్నే ఒక పెద్ద అవకాశంగా తీసుకుంటాడు. వారి ఖాళీ మనస్సులను అపవిత్రమైన లోక ఆలోచనలతో నింపేస్తాడు. ఎల్లప్పుడూ దేవుని భయంలో బ్రతకాలని కోరుకునే దైవభక్తి గల వ్యక్తులు సైతం తాము తరచుగా ఘోరమైన అపరాధ భావంతో, భయంకరమైన ఆలోచనలతో, దేవునికి ఎదురాడే చెడు మనస్సుతో వేధించబడుతున్నామని ఎంతో వేదనతో ఫిర్యాదు చేస్తుంటారు. తాము అసలు దేవుని పిల్లలమేనా అని సందేహిస్తూ, ఈ భయంకరమైన మానసిక వేదన నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక వారు కొన్నిసార్లు ఆందోళనతో దైవజనుల వద్దకు పరిగెత్తుకుంటూ వస్తుంటారు. ఈ తీవ్రమైన ఆత్మీయ సమస్యతో బాధపడుతున్న నా ఆత్మీయ స్నేహితుడు ఒకరికి నేను నిన్ననే ఒక మంచి సలహా ఇచ్చాను. అతడు ప్రతిరోజు ఉదయం ఇల్లు విడిచి బయటకు వెళ్ళేటప్పుడు తన నాలుక కింద మధురమైన ఒక లేఖన భాగాన్ని ఉంచుకోవాలని సూచించాను. అంటే ఒక మంచి వాక్యాన్ని హృదయంలో మననం చేసుకుంటూ వెళ్ళమని చెప్పాను. అతను పరలోకపు పవిత్ర విషయాలతో తన మనస్సును ఎల్లప్పుడూ నింపుకోవాలని నేను అతన్ని ఎంతో గట్టిగా కోరాను. అలా చేసినప్పుడు మన ఆలోచనలు చెడువైపు లేదా పాపం వైపు పరిగెత్తే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఒక పాత్రను పనికిరాని పొట్టుతో నింపకుండా నిరోధించటానికి ఉన్న అన్నిటికంటే ఉత్తమమైన మార్గం ఏమిటంటే ఆ పాత్రను ముందుగానే మేలి రకమైన గోధుమలతో నింపటమే. అలాగే మన ఆత్మ కూడా ఎల్లప్పుడూ భక్తిపూర్వకమైన దైవిక ఆలోచనలతో నిండి ఉంటే దానిలో లోకపు మురికి చేరటానికి అసలు చోటు ఉండదు. మన మనస్సును ఎల్లప్పుడూ ఏదో ఒక దైవిక విషయంతో నిమగ్నం చేయటం కంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. ఎందుకంటే ఖాళీగా ఉన్న మెదడు కోసం సాతాను చాలా సులభంగా ఏదో ఒక చెడు తలంపును కనుగొంటాడు. పొలంలో పెరిగే పనికిరాని కలుపు మొక్కలు మంచి విత్తనం పెరగకుండా అడ్డుకుంటాయనేది ఎంత నిజమో, మేలి రకమైన మంచి విత్తనం కనుక నేలపైన బలంగా పెరిగితే అది కలుపు మొక్కలను అణిచివేస్తుందనేది కూడా అంతే నిజం. ఎక్కడైతే యేసుక్రీస్తు ఉంటాడో అక్కడ ఆలయంలోని కొనుగోలుదారులు, అమ్మకందారులు తరిమివేయబడతారు. ఎక్కడైతే దేవుని నిబంధన మందసం ఉంటుందో అక్కడ శత్రువుల దేవత అయిన దాగోను విగ్రహం ముక్కలై కింద పడిపోతుంది. ఇజ్రాయేలీయులు దేవుని బలంతో కనాను దేశంలోనికి ప్రవేశించినప్పుడు అక్కడి కనానీయులు ఖచ్చితంగా బయటకు వెళ్లాల్సిందే. అలాగే మన ఆత్మలు దేవుని గురించి, పరలోక విషయాలను గురించిన పవిత్రమైన ఆలోచనలతో నిండి ఉంటే వ్యర్థమైన లోక తలంపులన్నీ మన నుండి పారద్రోలబడతాయి. అది ప్రభువు మన హృదయంలో నాటిన ఆత్మీయ విత్తనాలకు అద్భుతమైన పెరుగుదల సమయం అవుతుంది. కాబట్టి మన కంటి ముందు ఎల్లప్పుడూ ఒక మంచి ఆలోచనను కలిగి ఉండటం వల్ల ఎంతటి ప్రయోజనం ఉందో ఈ లేఖనం ద్వారా తెలుసుకోండి. దావీదు మహారాజు తన ధ్యానం కోసం దైవిక కృప అనే అద్భుతమైన అంశాన్ని ఎంచుకొని చాలా మంచి పని చేశాడు. ఆ అంశంపై మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే అది అన్నింటికంటే ముందుగా మనం నిరంతరం ధ్యానం చేయటానికి ఎంతో సరైన అంశం. నా ఉద్దేశం ఏమిటంటే దేవుని కృప గురించి నిరంతరం ఆలోచించటం అనేది ఒక విశ్వాసిగా మన ప్రాథమిక బాధ్యత. మనం లోకంలోని కొన్ని అనవసరమైన విషయాల గురించి ఆలోచించకపోవచ్చు. మరికొన్ని లోక ఆశల గురించి ఆలోచించటానికి అసలు మనకు అనుమతే లేదు. కానీ దేవుని కృప అనేది మన ఇష్టాయిష్టాలకు వదిలివేయబడిన సాధారణ విషయాలలో ఒకటి కాదు. దానిపై మనం రాత్రింబవళ్ళు చాలా ఎక్కువగా ధ్యానం చేయాల్సి ఉంటుంది. భక్తుడైన డాక్టర్ వాట్స్ చెప్పినట్లుగా, నా ఆత్మ ప్రభువును స్తుతించు, ఆయన చూపిన దయను ఎన్నడూ మర్చిపోవద్దు, ఆయనను స్తుతించకుండా అసలు ఉండవద్దు. దేవుడు దినదినం మనలాంటి ఏ యోగ్యత లేని వారికి ఇంత గొప్ప కృపను ఉచితంగా పంపుతున్నప్పుడు మనం ఈ నిరంతర దాతృత్వాన్ని ఒక సాధారణ విషయంగా భావించి దాని గురించి ఆలోచించకుండా ఉండటం కృతజ్ఞత లేకపోవటమే. మనం అట్టి నీచ కార్యాన్ని తిరస్కరించాలి. అనంతమైన ఆయన కృప ధ్యానం చేయడానికి సరియైన అంశం. అంతేకాకుండా ఇది మంచి అంశము. ఇది మనకు మంచి చేస్తుంది. మనం ఆ అంశాన్ని ఎక్కువ కాలం మన మనస్సులలో ఉంచుకుంటే దేవుని కృప ఏ విధంగానూ మనకు హాని చేయదు. ఎప్పుడూ ఒకే ఆలోచన కలిగి ఉండి ఇతర అంశాలను గురించి పట్టించుకోని వ్యక్తి కొన్నిసార్లు మొండిగా అవివేకంలో పడిపోతాడు. కానీ దేవుని కృప అటువంటిది కాదు. దాని గూర్చి నిరంతరం మనం ఆలోచించవచ్చు. దేవుని కృప అన్ని ఇతర అంశాలతో చాలా అనుబంధాలను కలిగి ఉంది. కాబట్టి ఇది ఎంతో లాభదాయకమైన ధ్యానాంశము. దైవిక కృప గురించి ఆలోచించండి. అది నిరంతరం శ్రేష్టమైనది. మీరు దానిపై ధ్యానించేటప్పుడు అది మిమ్మల్ని దీనులుగా చేస్తుంది. మీ పరిశుద్ధులందరిలో అత్యంత అల్పుడనైన నాపై ఈ కనికరం ఎందుకు అనే అంశము మీకు ఎంతో ఓదార్పును కలుగజేస్తుంది.
ప్రభువు నాకు అంత దయ చూపిస్తుండగా ప్రతి ప్రతికూలత మధ్య నా ఆత్మ ప్రభువులో ఆనందిస్తుంది మరియు నా రక్షణకు ఆధారమైన దేవునిలో ఉల్లసిస్తుంది. కృపను గురించిన మీ ఆలోచనలు మిమ్మల్ని ఇతరుల పట్ల మీకు అన్యాయముగా లేక ఉదారముగా ఉన్నవారి పట్ల కూడా మీరు దయ చూపించుటకు ప్రేరేపిస్తుంది. దేవుడు మిమ్మల్ని ఎంత ఉదారంగా ప్రేమిస్తాడో మీరు గ్రహించినప్పుడు మీరు బీదవారి పట్ల, అవసరతలో ఉన్నవారి పట్ల జాలి చూపటానికి మరియు సహాయం చేయటానికి బాధ్యత వహిస్తారు. ఈ అంశం అన్ని విధాలుగా మీకు ప్రయోజనం చేకూరుస్తుంది మరియు దేనిలోనూ మీకు హాని చేయదు. అంతేకాకుండా ప్రియ సహోదరులారా, ఇది చాలా విశాలమైన అంశము. దేవుని కృపను మన కన్నుల ముందు ఉంచుకోవటం అంటే అదేదో సాధారణమైన లేదా ఒక చిన్న అంశాన్ని ఎంచుకోవటం కాదు. ఇది అంతులేని ఒక మహాసముద్రం లాంటి అంశము. మన ప్రభువు యొక్క కృపకు ఆది లేదు, దానికి అంతము కూడా ఉండదు. దేవుని కృప ఆకాశం కంటే ఎంతో ఎత్తైనది. అది మిమ్మల్ని ఆ పరలోక మహిమకు చేరుస్తుంది. అది పాతాళం కంటే ఎంతో లోతైనది. ఎందుకంటే ఆ భయంకరమైన నరక కోపము నుండి అది మిమ్మల్ని విమోచించింది. తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో దేవుని కృప కూడా అంత విశాలమైనది. ఎందుకంటే ఆయన మీ అతిక్రమములన్నింటినీ మీ నుండి అంత దూరంగా పూర్తిగా తొలగించి ఉన్నాడు. దేవుని కృప అంత అపారమైనది, ఎల్లలు లేనిదిగా ఉన్నది. మీరు దానిని ధ్యానించే కొద్దీ దానిలోని మరిన్ని లోతైన మర్మాలను మీరు ఆనందంగా తెలుసుకుంటారు. దేవుని కృప అనేది ఎల్లప్పుడూ ఒక సంతోషకరమైన అంశము. అందుకే దావీదు, నీ కృప నా కన్నుల ఎదుట ఉన్నది అని అంటున్నాడు. దీనిపై ఈ లోకంలో ఎవరూ ఎన్నటికీ విసుగు చెందాల్సిన అవసరమే లేదు. ఇది మీ ఆత్మీయ యాత్రలోని ప్రతి అడుగులో మీకు ఒక నూతనమైన సంతోషకరమైన ఆత్మీయ అనుభూతిని ఇస్తుంది. మీ అనుదిన అవసరాలలో సైతం మీరు దేవుని కృపను స్పష్టంగా చూడవచ్చు. మీరు మీ ఇంట్లో ఉన్నా లేదా మీ పడకపై విశ్రమిస్తున్నా మీరు దాన్ని కళ్ళారా చూడొచ్చు. ముఖ్యంగా మీ ఆత్మీయ విషయాలలో ఆ దైవిక కృపను మరింత ప్రకాశవంతంగా చూస్తారు. దేవుని కృపా నిబంధనలో మనకు కూడా ఒక భాగం ఉంది అని తెలుసుకోవడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. పరిశుద్ధ గ్రంథంలోని ఎన్నో మంచి కీర్తనలు గత కాలంలో దేవుడు మన పట్ల చూపిన దయను నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటాయి. ప్రభువు యొక్క అపారమైన కృపను ధ్యానించడం వల్ల ఎవరైనా ఆత్మలో అలసిపోయినట్లు నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. దేవుని కృప గురించి ఆలోచించటం వల్ల జీవితంలో వచ్చే బాధలు, భారాల గురించి ఎవరైనా విసుగు చెందినట్లు కూడా నేను ఎక్కడా చూడలేదు. మన గొప్ప రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప ఎప్పుడైతే మన హృదయంలో ప్రత్యక్షమవుతుందో, అది మన దైనందిన జీవిత భారాలను మోయటానికి, మన ఆత్మీయ యుద్ధంలో సాతానుతో పోరాడటానికి కావలసిన నూతన బలాన్ని ఇస్తుంది. ఇది మనందరికీ ఎంతో స్పష్టమైన, చాలా సులువైన అంశము. ఇది కేవలం క్రీస్తులో ఎంతో అనుభవజ్ఞులైన పెద్ద విశ్వాసులకే కాదు, ఆత్మీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పసిబాలురకు కూడా చాలా తేలికగా చేరుకోగలదు. దైవలేఖనాల్లోని కొన్ని అంశాలు ఎంతో నిగూఢమైనవి. అవి ఎంతో గొప్ప నిష్ణాతులైన వేదాంతుల జ్ఞానానికి కూడా అసలు అందవు. కానీ మీరు దేవుని కృప విషయానికొస్తే ఎలాంటి అనుభవం లేని ఒక నూతన విశ్వాసి కూడా ప్రశాంతంగా కూర్చొని దేవుని కృప గూర్చి ధ్యానించవచ్చు. అదే సమయంలో దేవుని గురించి గొప్ప వేదాంత విద్యను అభ్యసించిన వారు సైతం దానిపై ధ్యానించిన ప్రతిసారి ఒక సరికొత్త తాజాదనాన్ని కనుగొంటారు. అయ్యో, నేను తక్కువ చదువుకున్నాను, గొప్ప భక్తుల ఆత్మీయ అనుభవాలను, వారి లోతైన ఆలోచనలను, వారు రాసిన పెద్ద పెద్ద పుస్తకాలను చదివే అవకాశం నాకు లేదు అని మీలో ఎవరైనా అనుకుంటున్నారేమో. అయితే గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధ బైబిల్ మాత్రమే మీ మొదటి పుస్తకం. అటు తరువాత మీ అనుదిన జీవితంలో దేవుని నడిపింపు మీ రెండవ పుస్తకం. దైవిక విషయాలలో మీ హృదయానికి కలిగే వ్యక్తిగత అనుభవం మీకు మూడవ పుస్తకం. ఈ మూడింటిని ఒకదానితో ఒకటి కలిపి చూడండి. దైవవాక్యము, దేవుని నడిపింపు మరియు మీ అంతరంగ అనుభవం. ఈ మూడు గనక మీ దగ్గర ఉంటే మీకు ఒక అద్భుతమైన నిండుగా ఉన్న ఆత్మీయ గ్రంథాలయం ఉన్నట్లే. వీటన్నింటిలో మీ పట్ల ప్రభువు చూపించిన కృపను మీరు స్పష్టంగా చదువుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే, దేవుని కృప అనేది ఎల్లప్పుడూ అన్ని కాలాలకు తగిన మరియు సమయానుకూలమైన అంశము. రక్షణ పొందిన తొలి సంతోషంలో ఉన్న ఒక యువ క్రైస్తవుడు దేవుని కృప గురించి ఆలోచించవచ్చు. అది అతను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే వృద్ధాప్యంలో ఉన్న ఒక వృద్ధురాలైన తల్లి కూడా తన పిల్లలతో, తన పిల్లల పిల్లలతో గడుపుతూ, తన ఆరోగ్య స్థితిలో, బీదరికంలో, సంపన్న స్థితిలో
ఇలా తన జీవిత శ్రమలన్నింటిలో దేవుడు చూపిన కృపను ధ్యానించడానికి ఇది ఎంతో అనుకూలమైన అంశము. ఈ విధంగా మానసిక ధ్యానం కోసం ఒక శ్రేష్టమైన అంశాన్ని నేను మీకు పరిచయం చేశాను. ఇప్పుడు మనం వెంటనే మన అంశంలోని రెండవ భాగంలోనికి వెళ్దాం. ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు క్రమశిక్షణతో కూడిన తన ఆత్మీయ జీవితాన్ని మన ముందు ఉంచుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను నీ సత్యమును అనుసరించి నడుచుచున్నాను. దావీదు ఎంత ఖచ్చితంగా అయితే ఈ మాట చెప్పగలిగాడో, మనం కూడా అంత ఖచ్చితంగా దీన్ని చెప్పగలిగితే ఎంత బాగుంటుందో కదా. మనలో ప్రతి ఒక్కరం ఒకవేళ అలా చెప్పడానికి భయపడి ఆ వాక్యాన్ని కొద్దిగా మార్చి, ప్రభువా నా కన్నుల ముందు ఎల్లప్పుడూ నీ కృపను కలిగి ఉండాలని, నీ సత్యంలో నిరంతరం నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్తారని నేను అనుకుంటున్నాను. మనం కూడా దావీదు వలె ధైర్యంగా పలకాలంటే, ముందుగా మన ఆత్మీయ డైరీలను, మన గత జీవిత అనుభవాలను ఒక్కసారి నిదానంగా పరిశీలిద్దాం. నీ సత్యము అనే ఈ పదాల ద్వారా దావీదు మొదట అర్థం చేసుకున్నది ఏమిటంటే, అది దేవుని గురించిన పరమసత్యం. ఆ సత్యం ద్వారానే ఆయనను పూజించాల్సిన సరైన విధానంలో తన భక్తి జీవితాన్ని క్రమబద్ధీకరించడానికి దావీదు నిరంతరం ప్రయత్నించాడు. దావీదు హృదయం ఇలా అంటోంది: నేను సత్యమైన దేవుడిని ఎల్లప్పుడూ సత్యమైన మార్గంలోనే పూజించాను. దేవుడు అసలు ఎవరో, ఆయన ఎలా ఏ విధముగా సేవించబడాలని కోరుకుంటున్నాడో తెలుసుకోవటానికి నేను వాక్యాన్ని పరిశోధించాను. అంతేకాదు, ఆయన నుండి నేను నేర్చుకున్న సత్యం ప్రకారము నేను ఆయన మార్గంలో నడిచాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా దావీదులా అలా చెప్పగలరా? ఈ రోజుల్లో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఆ మాటను అంత ఖచ్చితంగా చెప్పలేరు. అవును, వారు దేవుణ్ణి పూజిస్తారు. కానీ ఎలా? కేవలం వారి తల్లిదండ్రులు లేదా వారి నానమ్మలు, ముత్తాతలు చేసినట్లుగా మాత్రమే పూజిస్తారు. అసలు వారు ఎందుకు అలా దేవుణ్ణి పూజించారు? దేవుని వాక్యం ఖచ్చితంగా అలానే బోధిస్తుందని తెలుసుకొని పూజించారా? లేదు. వారి కుటుంబం తరతరాలుగా ఆ వాతావరణంలోనే పెరిగింది కాబట్టి వారు కూడా అదే చేస్తున్నారు. తాము చేసేది వాక్యానుసారంగా సరైనదో కాదో తెలుసుకోవటానికి వారు ఎప్పుడూ శ్రమపడలేదు. ఇప్పుడు కూడా అలా తెలుసుకోవడానికి అసలు ఇష్టపడటలేదు. వారి కుటుంబం ఎల్లప్పుడూ ఏది చేసిందో వారు కూడా ఎల్లప్పుడూ కళ్ళు మూసుకొని అదే చేస్తారు. అటువంటి వ్యక్తులు నేను నా పూర్వీకుల సాంప్రదాయాల ప్రకారం నడిచాను అని చెప్పుకోగలరు కానీ, ప్రభువా నేను నీ సత్యములో నడిచాను అని ఎంతమాత్రం చెప్పలేరు. ఒకవేళ వారి పితరులు సాతానును పూజించి ఉంటే, వీరు కూడా దాన్నే కొనసాగించి ఉండేవారు. వారి కుటుంబం ఒక లోక వీరుడిని పూజించి ఉంటే, వీరు కూడా అతడినే పూజించేవారు. కొంతమందికి సత్యంతో అసలు సంబంధమే ఉండదు. కేవలం నాయకుడిని అనుసరించు లేదా సమాజం వెనక నడువు అనే లోక నినాదంతో బ్రతుకుతుంటారు. వారు కేవలం పూర్వపు కాలానికి చెందిన ఒక అనాగరిక రాజు వలె ప్రవర్తిస్తారు. ఆ పాత సాక్సన్ తెగకు చెందిన రాజు తాను బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడుతున్నప్పుడు జరిగిన ఒక సంఘటన ఉంది. అతడు ఒక కాలు నీటిలో ఉంచి అక్కడ ఉన్న బిషప్ని ఒక ప్రశ్న అడిగాడు. నాకంటే ముందు చనిపోయిన నా పూర్వీకులు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారని మీరు చెబుతున్నారు? వారికి మీ క్రైస్తవ మతం గురించి, యేసుక్రీస్తు గురించి ఏమీ తెలియదు కదా అని అడిగాడు. దానికి ఆ బిషప్ బదులిస్తూ వారందరూ నరకంలో పడవేయబడ్డారు అని చెప్పాడు. అంతే, వెంటనే ఆ రాజు తన కాలు వెనక్కి తీసేసి, అయితే నేను కూడా వారితోనే నరకానికి వెళ్తాను. నా బంధువులను విడిచిపెట్టి ఒంటరిగా పరలోకం రావటానికి నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. వినటానికి వింతగా ఉన్నా సరిగ్గా ఇదే ప్రాపంచిక సూత్రం ఇప్పటికీ మన సమాజాన్ని, మన దేశాన్ని పాలిస్తోంది. చాలామంది ప్రజలు దేవుని సత్యంలో నడవరు. అసలు దేవుని సత్యం ఏమిటో తెలుసుకోవటానికి కూడా ఏమాత్రం శ్రద్ధ చూపరు. లోకంలో ఎన్నో రకాల ఆత్మీయ వర్గాలు, సిద్ధాంతాలు ఉన్నాయి కదా. ఏది నిజమో ఎలా తెలుస్తుంది అని వారు సాకులు చెబుతారని నాకు బాగా తెలుసు. అయినప్పటికీ ఒక సామాన్య వ్యక్తి సైతం చదివి సత్యం తెలుసుకోలేనంతగా దేవుని వాక్యం అర్థం చేసుకోవటం అంత కష్టమైన విషయమా? ఖచ్చితంగా కాదు. బైబిల్ అనేది చాలా స్పష్టమైన దైవిక గ్రంథం. ఒక వ్యక్తి హృదయపూర్వకంగా దాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటే అతడు దాన్ని చాలా సులభంగా గ్రహించగలడు. ప్రియమైన సహోదరులారా, మీరు గనుక నిజమైన క్రైస్తవులైతే మోకాళ్ళూని ఇలా ప్రార్థించగలిగే స్థితిలో ఉండాలి. ప్రభువా, నీవు ఎవరో, నీవు ఏ రీతిగా పూజింపబడాలని కోరుకుంటున్నావో అనే ఆ పరమసత్యాన్ని తెలుసుకోవాలని నేను ఆశపడ్డాను. నేను నీ వాక్యం నుండి ఎంతవరకు అయితే నేర్చుకున్నానో అంతవరకు లోకానికి భయపడకుండా నీ సత్యంలోనే నడిచాను.
అని ధైర్యంగా చెప్పగలిగేలా ఉండాలి. ఆ తర్వాత ఈ వాక్యంలో దావీదు మహారాజు తాను దేవుని పవిత్ర ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచానని సాక్ష్యమిస్తున్నాడు. దేవుని న్యాయవిధులు, ఆయన కట్టడలు అన్ని విషయాల్లోనూ అత్యంత సరైనవని దావీదు పూర్ణ హృదయంతో నమ్మాడు. అందుకే అతడు తన జీవితంలో అన్ని విధాలా సరైన కార్యాన్నే చేయటానికి ప్రయాసపడ్డాడు. మనం ఆత్మీయ సత్యాన్ని మన క్రియల్లో స్పష్టంగా చూపించాలే గాని, దాన్ని కేవలం మాటల్లో వివరించాల్సిన అవసరం లేదు. ఒక నిజమైన విశ్వాసి లోకం ముందు నిలబడి ఇలా చెప్పగలిగితే అది ఎంత గొప్ప విషయం. నా వ్యాపారం లేదా నా ఉద్యోగం ఇతరుల వ్యాపారాల వలె లోకంలో అంతగా విస్తరింపకపోవచ్చు. అంత మాత్రాన వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే నేను నా మనస్సాక్షిని దేవుని ఎదుట పవిత్రంగా కాపాడుకున్నాను. క్రీస్తుని నమ్మిన ఒక విశ్వాసిగా నా లాభాల కోసం అబద్ధాలు చెప్పకుండా నేను కేవలం నీతిని మాత్రమే అనుసరించి నడుచుకున్నాను. దీనివల్ల జరిగే లోక పరిణామాలన్నింటినీ నేను నా దేవునికే పూర్తిగా వదిలేశాను అని ఒక విశ్వాసి చెప్పగలిగినప్పుడు పరలోకం ఎంతగానో ఆనందిస్తుంది. మన దైనందిన జీవితంలో కొన్ని పాపాలు, అతిక్రమాలు, మానసిక బలహీనతలు ఉన్నప్పటికీ ఇతరుల విషయాలలో, సమాజం విషయంలో నేను నిజాయితీగా దేవుడు కోరుకున్నట్లుగా సత్యమునే అనుసరించి నడిచాను అని సాక్ష్యమివ్వటం, మన హృదయంలో దేవుని కృప నిజంగా రాజ్యమేలుతోంది అనటానికి ఒక సజీవమైన నిదర్శనం. ఇదే మన బాహ్య జీవితంలో సత్యమును అనుసరించి నడవటం అంటే. దేవుడు తన పట్ల ఎంత నమ్మకముగా ఉన్నాడో, దావీదు కూడా దేవుని కృప ద్వారా ఆయనకు అంతే నమ్మకంగా ఉండగలిగాడు. అందుకే నేను నీ సత్యమును అనుసరించి నడుచుచున్నాను. నా దేవా, నీవు నాకు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు, నన్ను ఎన్నడూ మోసం చేయలేదు. అందుకే నేను కూడా నీ పట్ల సత్యముగా, యథార్థముగా ఉండటానికే నా శక్తి వంచన లేకుండా ప్రయత్నించాను. నీవు ఇచ్చిన ప్రతి వాగ్దానము ఎల్లప్పుడూ ఖచ్చితంగా నెరవేరుతుందని నేను నా జీవితంలో కనుగొన్నాను అని అంటున్నాడు. దావీదు ఇంకా ఏమంటున్నాడంటే, ప్రభువా, నీవు నీ వాగ్దానాలను నా పట్ల నమ్మకంగా నెరవేర్చినట్లే నేను కూడా నీ సన్నిధిలో చేసిన ఆత్మీయ మొక్కుబడులను, తీర్మానాలను నెరవేర్చడానికి ఎంతో ప్రయాసపడ్డాను. నా ప్రియ సహోదరులారా, ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా దేవుని ఎదుట ఇలాంటి నమ్మకత్వాన్ని కలిగి ఉన్నారా? ఎన్నో ఏళ్ల క్రితం మీరు క్రీస్తును మీ సొంత రక్షకుడిగా స్వీకరించి ఆయనను మాత్రమే అనుసరించాలని ఒక గొప్ప తీర్మానం చేసుకున్నారు. లోకం విషయమై మేము చనిపోయామని, క్రీస్తు విషయమై మాత్రమే బ్రతుకుతున్నామని లోకానికి సాదృశ్యముగా మీరందరూ పవిత్ర బాప్తిస్మం తీసుకున్నారు. మరి ఆనాటి తీర్మానం ఈరోజు అలాగే ఉందా? మీరు ఇప్పటికీ దేవుని సత్యంలోనే నడుస్తున్నారా? ఆలోచించండి. ఆయన మన పట్ల ఏ ఒక్క విషయంలోనూ ఎన్నడూ విఫలం కాలేదు. మనతో చేసిన ఆత్మీయ నిబంధనను ఆయన ఏనాడూ విడిచిపెట్టలేదు. మరి మీరు ఆ సజీవ దేవునితోనూ, ఆయన పవిత్ర సంఘముతోనూ చేసుకున్న ప్రమాణాలకు, నిబంధనలకు కట్టుబడి ఉన్నారా? ప్రభువా, నీవు నా పట్ల ఎంత నమ్మకంగా ఉన్నావో, నేను కూడా నీ పట్ల అంత నమ్మకంగా నడిచాను అని మనం గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలమా? ఒకవేళ మనం ఇక్కడ నమ్మకత్వంలో విఫలమైతే నేనేమీ ఆశ్చర్యపోను. ఎందుకంటే మనం ఈ వచనం యొక్క మొదటి భాగంలోనే ఘోరంగా విఫలమయ్యాము. దేవునిని గురించిన, ఆయన కృపను గురించిన పవిత్ర ఆలోచనలు మన హృదయంలో తగినంతగా లేకపోవటం వలనే మన దైనందిన జీవితాలు ఆయనకు నమ్మకంగా ఉండలేకపోతున్నాయి. కాబట్టి మనకు ఈ రెండు విషయాలలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఎంతో అవసరం. మన హృదయం ఎల్లప్పుడూ ఆయనను గురించిన ఆత్మీయ ధ్యానంతో నిండి ఉండాలి. అలాగే మన జీవిత విధానం ఎల్లప్పుడూ ఆయన సత్యంలో నడవాలి. అప్పుడు మాత్రమే మనం మన దేవుడైన ప్రభువు ముందు నమ్మకమైన నిజమైన క్రైస్తవులుగా తల ఎత్తుకొని నిలబడగలం. నీ కృప నా కన్నుల ఎదుట ఉన్నది, నేను నీ సత్యమును అనుసరించి నడిచాను. మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒకటి మరొక దానికి ఖచ్చితమైన పర్యవసానంగా ఉంది. అంటే, ప్రభువా, నేను నీ అపరిమితమైన ప్రేమ గురించి, కృప గురించి నా మనస్సులో చాలా ఎక్కువగా ఆలోచించాను కాబట్టే నేను లోకపాపంలో పడిపోకుండా నీ సత్యంలో నడవగలిగాను అని అర్థం. మన అంతరంగ ఆలోచనలు మన బాహ్య క్రియలను చాలా బలంగా ప్రభావితం చేస్తాయి. ఒక వ్యక్తి దేవుని కృప అనే అంశంపై ఎంత ఎక్కువ కాలం ధ్యానిస్తాడో అతని జీవిత విధానంపై అది అంత గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. లోకంలో పట్టుపురుగులు తాము ఏ రంగు ఆహారాన్ని తింటాయో సరిగ్గా అదే రంగు గల పట్టును ఇస్తాయి. అదేవిధంగా మన అంతరంగ జీవితం కూడా మనం ప్రతిరోజు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తామో ఖచ్చితంగా వాటి ప్రభావానికే గురి అవుతుంది.
ఈ మధ్య కాలంలో మన పోలీస్ కోర్టులలో దీనికి సంబంధించిన అనేక భయంకరమైన ఉదాహరణలు కనిపిస్తున్నాయి. కొంతమంది చిన్న వయస్సు బాలురు నేరపూరితమైన లోక నవలలు చదువుతూ దొంగలుగా మారిపోతున్నారు. అలాగే అపవిత్రమైన ఫ్రెంచ్ నవలలు చదువుతూ వ్యభిచారంలోనికి దిగజారిపోతున్నారు. అయితే ఇది మనం అంతగా ఆశ్చర్యపోవాల్సిన సంగతి ఏమాత్రం కాదు. ఎందుకంటే మీరు మీ మనస్సును నల్లని ఒక పొగగొట్టంలో నుండి పంపించి అది అవతలికి వచ్చేసరికి తెల్లగా పరిశుద్ధంగా వస్తుందని అసలు ఆశించలేరు. మన అంతరంగ ఆలోచనలు ఏ మార్గంలోనైతే ప్రయాణిస్తాయో మానవుని యొక్క మిగిలిన అన్ని ఆత్మీయ సామర్థ్యాలు కూడా సరిగ్గా ఆ మార్గంలోనే దాని వెనుక వెళ్తాయి. కాబట్టి సహోదరులారా, దావీదు మహారాజు ఎల్లప్పుడూ దేవుని కృప గురించి ఆలోచించాడు. అందుకే చాలా త్వరగా అతని పూర్ణ ఆత్మ అతని పవిత్ర ఆలోచనల వెనుక నడిచింది. తద్వారా అతడు దేవుని సత్యంలో నమ్మకంగా నడవగలిగాడు. మనమందరం కూడా దేవుని కృపను ఎల్లప్పుడూ మన కన్నుల ముందు ఉంచుకుందాం. ఆ దైవిక రూపానికి ఉన్న అన్నింటికంటే ప్రాముఖ్యమైన లక్షణం ఏమిటంటే అది నిత్యము శాశ్వతమైనది. దేవుడు తాను ఇప్పుడు ప్రేమిస్తున్న తన బిడ్డలను ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమించాడనేది ముమ్మాటికి ఖచ్చితం. రక్షింపబడిన దేవుని కుమారులు కుమార్తెలు ఆయన ప్రేమను ఇప్పుడేదో కొత్తగా పొందలేదు. ఈ విశ్వ సృష్టి యొక్క మొదటి పునాది రాయి వేయబడక ముందే ఆయన వారిని తన హృదయంలో ప్రేమించాడు. ఇది ఎంతటి మహోన్నతమైన ఉపదేశమో కదా. విశ్వాసి ఆత్మకు ఇందులో ఎంతో ఆత్మీయ ఆనందము కలదు. ఇది ఎన్నటికీ అంతం కాని శాశ్వతమైన కృప. అసలు ఏ అర్హత లేని మనలాంటి వారి పట్ల చూపబడిన అత్యున్నతమైన కృప. అయితే ఇప్పుడు ఈ అపారమైన కృప వలన మనకు కలిగే ప్రయోజనం ఏమిటి? సహజంగానే ఒక విశ్వాసి హృదయం ఈ కృపను గూర్చి ఆనందించిన వెంటనే అది కృతజ్ఞతతో, ప్రభువా, నేను ఇకపై లోక ఆశల వెనుక కాక నీ సత్యంలోనే నడుస్తాను అని గట్టిగా చాటి చెబుతుంది. ఈ ఒక్క గొప్ప ఉపదేశమే లేఖనాల్లోని మిగిలిన అన్ని ఆత్మీయ ఉపదేశాలను మనం సరిగ్గా గ్రహించడానికి సహాయం చేస్తుంది. ఈ విశ్వము ప్రారంభం కావటానికి ముందే నా పరమ తండ్రి నన్ను ప్రేమించి క్రీస్తు యేసులో ఆయన నన్ను తన కోసం ఎన్నుకున్నాడు. ఆ ఎంపిక ప్రకారం పరలోకంలోని అన్ని ఆత్మీయ ఆశీర్వాదాలతో నన్ను ఆశీర్వదించినట్లయితే నేను ఈ కృపను గూర్చియే కాకుండా బైబిల్లోని ఇతర గంభీరమైన ఉపదేశాల గురించి ఆలోచించటానికి ఏమాత్రం భయపడను. నేను ఇకపై దేవుని వాక్యంలోని లోతైన రహస్యాలను ధ్యానించటానికి ధైర్యంగా ప్రయత్నించవచ్చు. ఎవరైతే శాశ్వతమైన దేవుని కృపను గూర్చి తమ జీవితంలో ఎక్కువ ధ్యానం చేస్తారో వారు మిగిలిన దైవిక ఉపదేశాలలో కూడా మరింత స్థిరంగా ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు ఆ దైవిక కృప యొక్క మరొక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే అది పూర్తిగా ఉచితమైనది. మన పట్ల దేవుడు చూపించే కృపకు స్వభావ సిద్ధంగా మనం పూర్తిగా అయోగ్యులం. కేవలం ఆయన సార్వభౌమత్వంతో మనల్ని ప్రేమించాలనుకున్నాడు కాబట్టి ప్రేమిస్తున్నాడు తప్ప ఆయన మనలను ప్రేమించటానికి మనలో ఎలాంటి ప్రేమించదగిన గొప్ప సుగుణాలు లేవు. ఆయన ఒక సంపూర్ణ సార్వభౌముడు. ఆయన ఎల్లప్పుడూ తన పరమ చిత్తానుసారమే సమస్తమును చేస్తాడు. ఆయన ఎవరిపై దయ చూపాలనుకుంటాడో వారిపైనే దయ చూపుతాడు. అందుకే ఆయన మనపై ఇంతటి అపారమైన దయను చూపించాడు. మనమంతా అనర్హులం. నిజానికి ఇతరుల కన్నా నేనే ఎక్కువ అనర్హుడిని. ఈ మానవ కుమారులలో దైవిక ప్రేమలో పాలుపంచుకోవటానికి నాకైతే అత్యంత తక్కువ అవకాశం ఉన్నట్లు అనిపించింది. అలాంటి నన్ను ఆయన అంత ఉచితంగా బేషరతుగా ప్రేమిస్తే దానికి బదులుగా నేనేమి చెప్పాలి? నేను కూడా నా పూర్ణ హృదయంతో ఆయనను ఉచితంగా ప్రేమించాలి. నేను ఈ పరమ ప్రేమకు ప్రతిస్పందించకుండా అసలు ఉండలేను. ఆయన నన్ను ప్రేమించినంత అపారమైన స్థాయిలో ఒకవేళ నేను ఆయనను ప్రేమించలేకపోయినా కనీసం నాకున్న కొద్దిపాటి జీవితంలో ఆయనను ఉచితంగా ఇష్టపూర్వకంగా ప్రేమిస్తాను. ఆయన నన్ను తన బిడ్డగా ఎన్నుకున్నట్లుగానే నేను కూడా ఆయనను నా ఏకైక ప్రభువుగా ఎన్నుకుంటాను. నేను రక్షింపబడాలని ఆయన తన సంకల్పంలో నిర్ణయించినట్లుగానే ఆయన మాత్రమే నా జీవితంలో మహిమపరచబడాలని నా అంతరంగ హృదయం గట్టిగా నిర్ణయించుకుంటుంది. మరి ఆ సజీవ దేవునికి సేవ చేయటానికి నేను ఏదైనా చేయగలిగితే అది ఏంటో నాకు తెలియజేయండి. ఎందుకంటే నా ప్రభువు కోసం ఆ కార్యం నా జీవితంలో తప్పక చేయబడాలి. అది ఖచ్చితంగా చేయబడుతుంది. ఆ కృపను మరొక వైపు నుండి చూడండి. దానిలో మనకు ఎంతో ఆత్మీయ నిశ్చయత కనిపిస్తుంది. దేవుడు తన ప్రజలను ప్రేమిస్తాడనేది ఎవరో కల్పించిన ఒక అబద్ధపు కథ ఎంతమాత్రం కాదు. మీరు కనుక క్రీస్తు యేసును నిజంగా విశ్వసించిన వారైతే మీ సొంత నీతిని కాక కేవలం ఆయన పుణ్యకార్యములపై మాత్రమే ఆధారపడితే
దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఈ అద్భుతమైన సత్యం గురించి ఎలాంటి సందేహమూ అవసరం లేదు. ఈ సృష్టి ఆకాశ మహాసముద్రాలలో ఆయన అపరిమితమైన శక్తి ఎలా ఖచ్చితంగా ప్రదర్శించబడుతుందో, మీ వ్యక్తిగత జీవితంపై ఆయన చూపే ప్రేమ కూడా అంతే ఖచ్చితమైనది. అటువంటప్పుడు ఆ ప్రేమకు బదులుగా మీ విధేయత కూడా దేవుని ఎదుట అంతే యథార్థమైనదిగా ఉండనివ్వండి. నా పరమ తండ్రి నన్ను నిజంగా ప్రేమిస్తే నేను కూడా ఆయనను నిజంగా ప్రేమిస్తాను. పూర్ణ మనస్సుతో సేవిస్తాను. ఇది కేవలం పైకి మాట్లాడటం లేదా ఏదో తాత్కాలిక తీర్మానం చేసుకోవటం కాదు. నేను నా జీవితంలో ఎంతగా ఈ దైవిక ప్రేమను నిర్లక్ష్యం చేసినప్పటికీ అది నాకు ఒక ఉచిత బహుమతిగానే ఇవ్వబడుతోంది. ఈ పరమ ప్రేమ నా హృదయంలో దేవునికి లోబడే ఆత్మీయ విధేయతను సమృద్ధిగా ఉత్పత్తి చేస్తుంది. ఈ సజీవమైన ప్రేమే నా అనుదిన శిలువను సంతోషంగా మోయటానికి, నా క్రైస్తవ పోరాటాలను ధైర్యంగా ఎదుర్కోవటానికి, లోకంలో వచ్చే శ్రమలను ఆనందంతో సహించటానికి నన్ను ఎల్లప్పుడూ బలవంతం చేస్తుంది. దేవుని కృపను మీ కళ్ళ ముందు ఉంచుకొని నిరంతరం ఆయన విశ్వసనీయత గురించి ఆలోచించండి. మన దేవుని కృప మన జీవితంలో ఒక్క నిమిషం కూడా ఆగిపోదు. ఈ లోకంలో కాలం ఎలాగైతే ఎడతెరిపి లేకుండా కొనసాగుతుందో, అచ్చం అలాగే ఆయన కృప కూడా స్థిరంగా ఉంటుంది. అది లేకుండా మన జీవితంలో ఒక్క క్షణమైనా, ఒక్క గడియ అయినా అసలు గడవదు. ప్రియులారా, మీరు మీ అనుదిన జీవితంలో ఎన్నోసార్లు ప్రభువును మర్చిపోయారు. కానీ ఆయన మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోలేదు. మీరు మీ ఆత్మీయ విశ్వసనీయత నుండి 10,000 సార్లు పక్కకు తిరిగారు. కానీ ఆయన మాత్రం మీ వైపు నుండి ఒక్కసారి కూడా ముఖం తిప్పుకోలేదు. ఒకవేళ ఆయన మీ పట్ల తన అపారమైన కృపతో కాకుండా మీ పాపాలను బట్టి న్యాయబద్ధంగా వ్యవహరించి ఉంటే, ఆయన ఎప్పుడో మిమ్మల్ని తన హృదయం నుండి వెలివేసేవాడు. కానీ దేవుని ప్రేమ అటువంటిది కాదు. మీరు ఇప్పుడు ఆయనకు ఎంత ప్రియులో, రేపు ఈ భూమ్యాకాశాలు గతించిపోయినప్పుడు కూడా ఆ నిత్యత్వంలో అంతే ప్రియులుగా ఉంటారు. కాబట్టి ఆ నమ్మకమైన దేవుణ్ణి పూర్ణ హృదయంతో సేవించండి. ప్రతిరోజు ఆయనను సేవించటాన్ని మీ జీవితానికి కలిగిన అన్నింటికంటే గొప్ప భాగ్యముగా ఎంచుకోండి. ఆత్మీయ జీవితంలో కేవలం దేవుని నుండి పొందుకునేవారిగా మాత్రమే కాకుండా ఆయనకి ఇచ్చేవారిగా ఉండండి. ఆయన కృప మీపై ఎలాగైతే ఎడతెరిపి లేకుండా, ఎలాంటి కొదువ లేకుండా కుమ్మరించబడుతుందో, అదే విధముగా ఆ కృప నుండి కలిగే మీ విధేయత, మీ ఆత్మీయ కృతజ్ఞత కూడా విరామం లేకుండా ఉండనివ్వండి. అలాగే దేవుని కృప మన జీవితంలోని అతి చిన్న విషయాలలో కూడా ఎలా అద్భుతంగా పనిచేస్తుందో మీరు ఒకసారి లోతుగా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు కేవలం మన జీవితంలోని గొప్ప గొప్ప సంఘటనలకు మాత్రమే తన కృపను తోడుగా ఉంచి, చిన్న చిన్న విషయాలను మన అదృష్టానికో లేదా లోక పరిస్థితులకో వదిలివేస్తే మన హృదయంలో అసలు సంతోషమే మిగలదు. ఆకాశంలోని సూర్యకాంతి విస్తారమైన మైదానాలపై విరజిమ్మబడటమే కాకుండా నేలపై ఉన్న ప్రతి చిన్న కీటకానికి కూడా వెలుగుని ఇస్తుంది. సరిగ్గా అదే రీతిగా దేవుని కృప మన జీవితంలోని ప్రతి చిన్న అవసరాన్ని కూడా కనిపెట్టి దర్శిస్తుంది. కాబట్టి దేవుని పట్ల మీ విధేయత కూడా అంత సూక్ష్మంగా ఉండనివ్వండి. మీ శరీరంలోని, మనస్సులోని ప్రతి అణువు దేవుని పట్ల కృతజ్ఞతను వ్యక్తపరచనివ్వండి. దేవుని ప్రేమ గురించి ఆలోచించటం, దానిలోని మర్మాలను, లక్షణాలను కల్లారా చూడటం, ఆపై ఆ సత్య మార్గములో మన జీవితాన్ని క్రమబద్ధీకరించుకోవటం, ఈ రెండింటి మధ్య గల ఆత్మీయ బంధాన్ని మీరు ఇప్పుడు స్పష్టంగా గమనించగలరు. మీరు ఈ లోకంలో సత్య మార్గంలో నడవటానికి దేవుని కృపను గూర్చి మీరు చేసే ఆ పవిత్ర ధ్యానమే అసలైన కారణం. మరోసారి చెప్తున్నాను. మనం దేవుని కృప గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ కృప పరలోకంలో మన కోసం ఏమి సిద్ధం చేస్తోందో ఆ మహిమను ఎన్నటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే ఇంకొద్ది కాలంలోనే మీరు మరియు నేను మరణం అనే ఆ చివరి గడియను ఎదుర్కొంటాము. లేదా మన కళ్ళ ముందే క్రీస్తు పునరాగమనం సంభవించవచ్చు. అప్పుడు మనం ఎప్పటికీ సదాకాలం ఆ ప్రభువుతోనే ఉంటాము. మనం యేసుక్రీస్తు పవిత్ర రక్తంలో కడుగబడ్డాము. మన ఆత్మలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నూతనపరచబడ్డాయి. అంతటితో ఆగకుండా మన కోసం పరలోకంలో వాడబారని ఒక జీవ కిరీటం సిద్ధం చేయబడింది. అది మీకోసమే అక్కడ భద్రంగా దాచబడి ఉంది. విశ్వాసులారా, ఆ పరలోక విజయోత్సాహ సమయాన్ని ఇప్పుడే మీ కళ్ళ ముందు ఊహించుకోండి. ఈ లోక శ్రమల వల్ల అలసటతో తరచుగా బాధపడే మీ ఈ తల ఆ రోజు మహిమ కిరీటంతో అలంకరించబడుతుంది. ఇక్కడ దేవుని పనిలో అలసిపోయిన మీ చేతులు అక్కడ జయసూచకమైన ఖర్జూరపు కొమ్మలను పట్టుకునే ఆ అద్భుత సమయాన్ని ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆత్మీయ యాత్రతో అలసిపోయిన మీ పాదాలు అక్కడ పరలోకపు గాజు సముద్రంపై నిలబడే ఆ గడియను ధ్యానించండి.
అప్పుడు పాపపు బురద మట్టి నుండి మనలను పైకి లేపి, మన పాదాలను రక్షణ అనే బండపై ఉంచి, మన నడకను ఎప్పటికీ స్థిరపరిచిన ఆ సజీవ దేవుని మహిమపరచటమే అక్కడ మన నిరంతర వృత్తిగా మారుతుంది. ఈ ఆత్మీయ కృప అంతా మన కోసమే సిద్ధం చేయబడింది. మనకు నిత్య వారసత్వంగా ఇవ్వబడింది. మన కోసం పరలోకంలో నిర్ణయించబడింది. లోకంలోని మరణం కానీ, లేదా నరక శక్తి కానీ ఏమాత్రం మార్చలేని దేవుని ఒక శాశ్వతమైన దైవిక శాసనం ద్వారా మనం దానికి వారసులుగా నిర్ణయించబడ్డాము. అలాంటప్పుడు ఈ తాత్కాలిక జీవితంలో వచ్చే శ్రమలు, కష్టాలు కేవలం ఒక క్షణము మాత్రమే ఉండే తేలికపాటి బాధలుగా పరిగణించబడతాయి. కాబట్టి మన దైవిక పరిచర్యలో ఎప్పుడైనా శ్రమలు ఎదురైతే వాటిని అసలు లెక్క చేయవద్దు. మన ముందు ఉంచబడిన ఆ నిత్య ఆనందం కోసం లోక అవమానాన్ని తృణీకరించి మన శిలువను మనము సంతోషంగా భరిద్దాం. దేవుని ప్రజలారా, దేవుని కృప మీకోసం మానవ హృదయం ఊహించలేనంత, ఏ నరుని నాలుక కూడా పూర్తిగా వ్యక్తపరచలేనంత గొప్ప మహిమగల వారసత్వాన్ని సిద్ధం చేసింది. మరి ఈ అద్భుతమైన పరలోక భాగ్యం కోసం ఈ లోకంలో మీరు తృణీకరించబడటానికి, ఇతరుల చేత ఉమ్మివేయబడటానికి, అవసరమైతే లోకస్తుల నుండి పూర్తిగా వెలివేయబడటానికి సైతం మీరు సిద్ధంగా ఉండలేరా? ఆలోచించండి. నాడు హతసాక్షుల కళ్ళల్లో మెరిసిన పరమసత్యం ఇదే. వారు సత్యం కోసం, క్రీస్తు కోసం సజీవంగా కాల్చబడటానికి స్తంభానికి కట్టివేయబడినప్పుడు కూడా ఇంకొద్ది క్షణాలలో తమ ప్రతి ఎముక బూడిదగా మారిపోతుందని తెలిసినప్పటికీ, తమ దేహమంతా భయంకరమైన వేదనతో నిండిపోబోతున్నప్పటికీ వారు ఎంతో ప్రశాంతంగా, నమ్మకంగా నిలబడ్డారు. ఎందుకంటే ఆ అమరవీరుల కళ్ళలో ఆనాడు ప్రకాశించిన వెలుగు వారిని చుట్టుముట్టిన ఆ కాగడా జ్వాలల వెలుగు కాదు. అది వారి కొరకు పరలోకంలో తెరవబడిన శాశ్వత మహిమ యొక్క దివ్య కాంతి. నాడు ఆ హతసాక్షుల హృదయాలను అంతగా సంతోషపరిచిన ఆనందం తమ స్వంత మార్గాన్ని లేదా పంతాన్ని గట్టిగా పట్టుకునే లోక మొండితనం ఎంతమాత్రం కాదు. దానికి భిన్నంగా అది మరణాన్ని జయించిన అమర క్రీస్తుతో ఆత్మీయంగా ఒకటిగా ఉన్న ఆనందం. అంతేకాదు, పరమదేవునితో నిత్యము ఉండాలని ఆశించే ఒక పరిశుద్ధ ఆత్మ యొక్క అచంచలమైన దృఢత్వం. దేవుని అపారమైన కృప నిరంతరం మన కళ్ళ ముందు ఉండటం వలనే అది మనల్ని ఎప్పుడూ దేవుని సత్య మార్గంలో నడిపించగలదు. అది మనల్ని చెరసాలకు లేదా మరణానికి నడిపించినప్పటికీ, దేవుడు తన కృపను గూర్చిన లోతైన ధ్యానాన్ని మనకు మరింతగా అనుగ్రహిస్తాడు. అలా ఆయన కృపను పొందుకున్నప్పుడు మనం లోకంలో మరింత ఖచ్చితంగా, యథార్థంగా, సత్యంలో నడుస్తాము. ప్రియులారా, ఈ అద్భుతమైన వాక్య భాగాన్ని ఏ రీతిగా చెప్పాలో ఆ రీతిగానే నేను మీ ముందు ఉంచాను. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ లోక విధానం మాత్రం ఉండవలసిన విధంగా అసలు లేదు. ఈ రోజుల్లో కనీసం ఈ వచనం యొక్క మొదటి భాగాన్ని అయినా తాము భక్తితో పాటిస్తున్నామని చెప్పుకునేవారు కొందరు సమాజంలో ఉంటారు. కానీ వారు దాని వెనుకే ఉన్న రెండవ భాగాన్ని పూర్తిగా విస్మరిస్తారు. వారు దేవుని కృపను ఏదో తమ కళ్ళ ముందు ఉంచుకున్నారు కానీ దేవుని సత్యంలో మాత్రం అస్సలు నడవరు. వారు పైకి మాట్లాడుతూ మేము దేవునిచే ఎన్నుకోబడిన వారము, దేవునికి ఎంతో ప్రియులము, ఆయన ప్రత్యేకమైన ప్రజలము అని చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. అయితే వారి దైనందిన జీవితాలు మాత్రం చాలా సందర్భాలలో వారి నోటితో చెప్పే ఆత్మీయ మాటలకు పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి. దేవుని పవిత్ర కృపను కేవలం తమ సొంత భోగేచ్ఛలకు, శారీరక అపవిత్రతకు ఒక అనుకూలమైన సాకుగా మార్చుకునే ఇలాంటి వ్యక్తుల గురించి మనం ఏం చెప్పాలి? వారికి కృపను గూర్చిన పెద్ద పెద్ద ఉపదేశాలు అయితే ఇవ్వబడ్డాయి కానీ, ఆ ఉపదేశం హృదయంలోనికి అనుగ్రహించే అసలైన దైవిక కృప మాత్రం వారిలో ఏమాత్రం లేదు. అలాంటి వారి గురించి దేవుని వాక్యం ఏమి చెప్తోంది? నాడు అపోస్తలుడైన పౌలు స్పష్టంగా చెప్పినట్లే, వారి నాశనము ముమ్మాటికి న్యాయమైనది. వారి భక్తి వేషాలు, వారి ఆత్మీయ మాటలు అన్నీ కేవలం గాలి వంటివి. అంతకు మించి వాటిలో ఏమీ లేదు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఏ మనుష్యుడు పరమప్రభువును కల్లారా చూడలేడు. వ్యాపారంలో ఇతరులను చాలా సులభంగా మోసం చేయగలిగే వ్యక్తి, అవసరానికి అబద్ధం చెప్పగలిగే వ్యక్తి, భార్య పట్ల దయలేని భర్త, పిల్లల పట్ల బాధ్యత లేని చెడ్డ తండ్రి, అంతరంగంలో అపవిత్రమైన వ్యక్తి, పైకి తనకు నచ్చిన సిద్ధాంతాన్ని నమ్మవచ్చు లేక నమ్మకపోవచ్చు. కానీ రేపు తీర్పు అనే చోట దేవుని చేతులకు వచ్చినప్పుడు ఆయన తన కళ్ళెమును పూర్తిగా శుభ్రం చేస్తాడు. ఆయన మేలి రకమైన గోధుమలను తన పరలోకపు కొట్టులో పోగుచేసి, పనికిరాని పొట్టును మాత్రం ఆరని నరకాగ్నితో పూర్తిగా కాల్చివేస్తాడు. ఆ భయంకరమైన గడియలో అట్టి భక్తిహీన వ్యక్తి దేవుని సముఖం నుండి, ఆయన శక్తి యొక్క మహిమ నుండి ఎప్పటికీ దూరంగా తొలగించబడతాడు.
మరికొందరు నేను దేవుని సత్యంలోనే నడుస్తున్నాను అని సమాజంలో గొప్పగా చెప్పుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ దేవుని కృప మాత్రం వారి కళ్ళ ముందు ఎప్పుడూ ఉండదు. వారు సమాజంలో తమకున్న అద్భుతమైన మంచి స్వభావం గురించి, మానవతా విలువలు లేదా నీతి నియమాల గురించి చాలా గొప్పలు చెప్పుకుంటారు. కానీ దేవుని ఉచిత కృప గురించి మాత్రం తమ జీవితంలో ఎప్పుడూ ఆలోచింపరు. వారిలో ప్రాచీన పరిచయుల స్వనీతి ఆత్మ బలంగా పనిచేస్తోంది. అటువంటి వారికి తాము అసలు ఎటువంటి చెడు ఆత్మను కలిగి ఉన్నారో తమకే తెలియదు అని ఖచ్చితంగా చెప్పాలి. వారు ఆత్మీయంగా గుడ్డివారు కాబట్టి వారి ప్రవర్తన కేవలం వారి సొంత దృష్టిలో మాత్రమే ఎంతో నిందారహితంగా కనిపిస్తుంది. కానీ ఒకరోజు వారిపై దేవుని పవిత్ర వెలుగు ప్రకాశించినప్పుడు మాత్రమే వారు తమలో ఉన్న ఘోరమైన లోపాలను కనుగొంటారు. అప్పుడు తాము ఎంతటి పాపులమో గ్రహించి తమకు ఒక రక్షకుడి అవసరం ఖచ్చితంగా ఉందని వారు కనుగొంటారు. అలా చివరకు వారు తమ సజీవ రక్షకుడైన యేసుక్రీస్తుని కనుగొనటానికి నడిపించబడవచ్చు. కానీ తాము ఎంతో మంచివారమని, సమాజంలో ఎంతో నీతిగా బ్రతుకుతున్నామని, చిన్నప్పటి నుండి అన్ని ఆచారాలను ఇలాగే పాటిస్తున్నామని అనే అబద్ధ ఆలోచనతో తమను తాము మభ్యపెట్టుకునేంత వరకు వారు తమకు తామే పరలోకపు ద్వారాలను శాశ్వతంగా మూసివేసుకుంటున్నారని వారికి ఖచ్చితంగా గుర్తు చేయాలి. వారు తమకు తామే నిత్యజీవం యొక్క అన్ని అద్భుతమైన అవకాశాలను పూర్తిగా తిరస్కరిస్తున్నారు. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతోంది, కేవలం ధర్మశాస్త్ర క్రియల మూలంగా ఏ నరుడు దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడడు. మనం కేవలం దేవుని కృప ద్వారా మరియు కృప ద్వారా మాత్రమే రక్షించబడాలి. నా ప్రియ సహోదరులారా, ఒకవేళ మీరు మీ ఆత్మీయ విశ్వాసాన్ని క్రియలలో చూపించలేకపోతే, ఆత్మీయ జీవితంలో వెనుకబడి ఉన్నప్పుడు దాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఉన్న ఏకైక మార్గం ఏంటంటే, మీరు అంతకు ముందు కంటే చాలా ఎక్కువగా దేవుని కృప గురించి ధ్యానించటమే. కొన్నిసార్లు మీరు శారీరక అనారోగ్యంతో ఉన్నప్పుడు మీ మనస్సు వాక్యంపై చురుకుగా ఉండలేదు. మీరు సరిగ్గా ప్రార్థించలేని బలహీన స్థితిలో ఉన్నప్పుడు అసలు నేను నిజంగా దేవుని బిడ్డనేనా అనే భయంకరమైన అనుమానం మీ హృదయంలోనికి వస్తుంది. నేను మోకాళ్లపై పడి నా మనవులను దేవుని సన్నిధిలో ఎంతో కుమ్మరిస్తాను. కానీ నిజంగా నా దేవుని వద్ద నుండి నాకు సరియైన ప్రతిఫలం దొరుకుతుందని నేను పూర్ణ విశ్వాసంతో ఎదురుచూస్తున్నానా అని నాలో నేనే ప్రశ్నించుకుంటాను. అలాంటి శోధన సమయాలలో దేవుని వాక్యముని ఎంతగా ధ్యానించినప్పటికీ అది ఒకప్పటి వలె నా హృదయానికి తగిన ధైర్యాన్ని, ఆత్మీయ వెలుగును ఇవ్వటం లేదు అనిపిస్తుంది. దేవుణ్ణి ప్రేమించటానికి నా అంతరంగంలో ఎంతో ప్రయత్నిస్తున్నాను. కానీ హృదయంలో ఎటువంటి ఆత్మీయ భావోద్వేగము మిగిలి లేనట్లుగా నాకు అనిపిస్తుంది. నేను కేవలం ఒక ఎండిపోయిన కొమ్మ వలె లేదా ఒక కఠినమైన రాయి వలె మారిపోయాను అనిపిస్తుంది. మీరు కూడా మీ జీవితంలో కేవలం ఒక నిర్జీవమైన దేహంగా మారిపోయి, తిరిగి ఆత్మీయ జీవంలోనికి మిమ్మల్ని మీరు ఏమాత్రం మేల్కొల్పుకోలేని ఆ దుస్థితిలో ఉన్నప్పుడు, మిమ్మల్ని మీరు తిరిగి పురికొల్పుకోవటానికి ఉన్న అత్యుత్తమమైన మార్గం ఏమిటి? మనల్ని ఆత్మీయంగా తిరిగి మేల్కొల్పగలిగేది కేవలం పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. అయితే అందుకోసం మనం ఏ ఆత్మీయ మార్గాలను ఉపయోగించాలి? బహుశా కొందరు అనవచ్చు, నీవు చేసిన పాత పాపాల గురించి, నీ దోషాల గురించి పదే పదే ఆలోచించు అని. కానీ ఆ మార్గం ద్వారా కొందరు అంతకుముందు ఉన్నదానికంటే మరింత ఘోరమైన నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిపోవటం నాకు బాగా తెలుసు. ఎందుకంటే వారు తమ పాపాలను మాత్రమే జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారిలో మిగిలి ఉన్న ఆ కొద్దిపాటి ఆత్మీయ జీవం కూడా వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అందుకే నేను పూర్ణ హృదయంతో నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మని సహాయంతో దేవుని అపారమైన కృపను ధ్యానించడం కంటే ఆత్మీయంగా చనిపోయిన మనల్ని తిరిగి బ్రతికించే శక్తి మరి దేనిలోనూ లేదు. అందుకే నా బలహీన సమయాల్లో నేను నా ఆత్మతో ఇలా అన్నాను, నా ప్రాణమా, నీవు ఈ రోజున ఆత్మీయంగా చాలా నిర్జీవంగా ఉన్నావు. అంత మాత్రాన భయపడకు. ఎందుకంటే నీ రక్షకుడైన యేసు నీలో ఉన్న చురుకుతనాన్ని లేదా ఆసక్తిని చూసి నిన్ను ప్రేమించలేదు. నీలో ఉన్న ఈ ఆత్మీయ నిస్తేజాన్ని నీవు ఇప్పుడు ఎంతగానో అసహ్యించుకుంటున్నావు కదా. అయితే అలా నీ పాపపు స్థితిని నీవు ద్వేషించేలా నీ హృదయంలో పనిచేస్తున్నదే దేవుని ఉచిత కృప. ప్రియులారా, మీరు గనుక మీ పట్ల క్రీస్తుకు ఉన్న ప్రేమను సందేహిస్తే మీరు ఆయనను ఎన్నటికీ ప్రేమించలేరు. కానీ మీ స్థితి ఎలా ఉన్నప్పటికీ ఆయన ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాడని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఆ సత్యాన్ని పూర్ణ మనస్సుతో నమ్మండి. దాన్ని మీ హృదయంతో గట్టిగా పట్టుకోండి. అప్పుడు ఆయన ఎడల మీకున్న ఆ మొదటి ప్రేమ మీలో అద్భుతంగా పునరుద్ధరించబడుతుంది. మీ విశ్వాసం అనే కన్ను ఒకవేళ లోక శోధనల వల్ల మసకబారినప్పుడు ఏమాత్రం అధైర్యపడకుండా మరింత బలంగా యేసుని పట్టుకోండి.
ఆయన పాదాల వద్ద దీనంగా మోకరించండి. అప్పుడు ఇజ్రాయేలు సజీవ దేవుడు మీకు సదాకాలము సహాయకుడిగా నిలబడతాడు. ఒకవేళ శత్రువైన సాతాను వచ్చి, నీవు నశించిపోయే వారిలో ఒకడివి, దేవుని కృప నీపై ఏమాత్రం లేదు, నీలో ఉన్నదంతా కేవలం అపవిత్రమైన చెడుతనమే అని నిన్ను ఎంతగా బెదిరించినప్పటికీ, నువ్వు ధైర్యంగా నిలబడి ఇలా సాక్ష్యమివ్వాలి. నేను యేసుక్రీస్తు శిలువను మాత్రమే గట్టిగా పట్టుకుని వేలాడుతున్నాను. నా ప్రాణం పోయినా ఈ శిలువను వదిలి ఎక్కడికి వెళ్ళను. ఒకవేళ నేను నశించిపోవాల్సి వస్తే, నా రక్షకుని శిలువ పాదాల వద్దే నశిస్తాను అని సాతాను ఎదుట గద్దించి చెప్పాలి. ఎప్పుడైతే మీరు ఆ రీతిగా విశ్వాసంలో స్థిరంగా ఉంటారో, అప్పుడు మీపై ఆయన దివ్యమైన పరలోకపు వెలుగు ప్రకాశిస్తుంది. మీరు మీ ప్రభువుని బట్టి తిరిగి ఆనందిస్తారు. అప్పుడు మీలో ఉన్న ఆత్మీయ కఠినత్వం అంతా పూర్తిగా తొలగిపోవటాన్ని చూసి మీ హృదయం కృతజ్ఞతతో కరిగిపోతుంది. లోక శ్రమల వల్ల మోగబోయిన మీ నాలుక తిరిగి దేవుని స్తుతులతో మధురంగా పాడుతుంది. మునుపు ఆత్మీయ బలహీనత వల్ల లేవలేని స్థితిలో పడి ఉన్న మీరు దైవిక బలంతో లేచి ఆనందంతో గంతులు వేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము ఈ లేఖన ధ్యానం ద్వారా ఇక్కడ కూర్చున్న మన అందరి ఆత్మలను మహిమతో మేల్కొల్పునుగాక. ఆమెన్.